IPL 18th సీజన్ గెలిచే రీజన్ ఫర్ ఆర్సీబీ. ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ. ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు ఈ టాటా IPL 2025. అండ్ టాస్ విషయానికి వస్తే ఆర్సీబీ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నారు. కానీ అది ఫస్ట్ రాంగ్ డిసిషన్ అని ఆ పవర్ ప్లే లో మనం అనుకున్నాం. కానీ అతింకే రహానే అండ్ సునీల్ నారాయణ్ చేసిన డామేజ్ అస్సలు పవర్ ప్లే లో మర్చిపోలేం. కానీ ఫస్ట్ ఓవర్ లో జేజర్ వెంటనే ఒక వికెట్ డ్రాప్ చేసినా కూడా వికెట్ కీపర్ ఎడ్జ్ తోటి అవుట్ అయిపోయాడు. కానీ అక్కడే మొదటి కొంచెం పెద్ద చిచ్చు. ఆయన తర్వాత సునీల్ నారాయణ్ అండ్ అజింక్య రహానే చేసిన విధ్వంసాన్ని అసలు ఆపలేకపోయారు. కానీ 10 ఓవర్స్ తర్వాత మన ఆర్సీబీ బౌలర్ అసలు వికెట్ల వద్ద గురిపించారు. ఆండ్రన్ రసూల్ కొడతాను అనుకున్నారు కానీ వికెట్ క్లీన్ బౌల్ అయిపోయారు. కానీ ఇవాళ మెయిన్ ఆర్సీబీ బౌలర్ కృణాల్ పాండ్యా ఎక్స్పెన్సివ్ ఓవర్స్ ఇచ్చాడేమో అనుకున్నాం. కానీ 3 వికెట్స్ తీసుకున్నాడు. అది చాలా చాలా క్రూషియల్ వికెట్స్. రిక్కు సింగ్, వెంకటేష్ అయ్యర్ అండ్ అస్సలు కృణాల్ పాండ్యా ఇవాళ గేమ్ చేంజర్ గా అయితే మారిపోయాడు. అండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ అండ్ స్టీవ్ సాల్ట్ అస్సలు వాళ్ళు చేసిన డామేజ్ మాత్రం అసలు పవర్ ప్లే లో అస్సలు 6 వదలు 4 వదలు గుర్పించాడు. విల్ సాల్ట్ మాత్రం అసలు వాగలేదు, కొడుతూనే ఉన్నాడు సిక్సెస్. కానీ పవర్ ప్లే అయిపోయిన తర్వాత ఒక 4 or 5 అవర్స్ లో అవుట్ అయిపోయాడు. అది ఆ తర్వాత దేవదత్ పడికల్ వచ్చి ఒక 4 కొట్టిన తర్వాత అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత రజత్ పడిదార్ అండ్ విరాట్ కోహ్లీ స్టేలో ఉన్నారు. ఆ తర్వాత కొంచెం పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. అండ్ విరాట్ కోహ్లీ మాత్రం లాస్ట్ దాకా మ్యాచ్ అయితే గెలిపించాడు. అండ్ ఫైనలీ కేకేఆర్ అయితే చాలా చాలా బాగా ట్రై చేసింది కానీ గెలవడానికి. కానీ ఆర్సీబీ ఇది 18th సీజన్ కాబట్టి గెలిచే రీజన్ అయిపోయింది. అండ్ ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ ఖాతాలో పడిపోయింది.